హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మధువరమే లిరికల్ సాంగ్ చేశాను. వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్కి టిల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్లో టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ యూస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ని బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. బ్యాక్గ్రౌండ్కి కూడా టిల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. తర్వాత మీకు ఇచ్చిన పిఎన్జీస్లో ఈ పిఎన్జీ తీసుకోండి. దీనికి ఎఫెక్ట్ ఇవ్వండి. క్రోమోకీ ఆప్షన్ సెలెక్ట్ చేసి కలర్ వైట్ పెట్టుకోండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ పోతుంది. తర్వాత మీకు ఇచ్చిన పిఎన్జీస్లో ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ దీన్ని ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇలా ఫస్ట్ బీట్కి తగ్గట్టు రెండు అరేంజ్ చేసుకోండి. తర్వాత 2 పిక్స్ సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్ వస్తాయి, 3 ఆప్షన్స్ మిడిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా గ్రూప్ అవుతుంది. తర్వాత పిఎన్జీస్ ఉంటాయి, ఇలా బాయ్స్ పిఎన్జీస్ ఉంటాయి. ఫస్ట్ బీట్కి ఈ పిఎన్జీ తీసుకోండి, దీన్ని ఏదో అరేంజ్ చేసుకోండి. మ్యూజిక్ బీట్ వైజ్ ఇమేజెస్ అనేది అరేంజ్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ టైప్ చేసుకోండి. అలాగే లిరిక్స్ మొత్తం టైప్ చేసుకోండి. టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనే కాకుండా మీకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. మీకు ఇచ్చిన మెటీరియల్లో ఒక ఇమేజ్ ఇచ్చాను, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లెండ్ మోడ్ మార్చుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యూజిక్ బీట్ దగ్గర ఇలా ఉంటుంది. ఇమేజెస్ అని ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత యానిమేషన్ వద్దాం. కెమెరా ఎఫెక్ట్ తీసుకోండి. లిరిక్స్ బీట్స్ తగ్గట్టు కట్ చేసుకోండి. తర్వాత యానిమేషన్ ఇద్దాం. కీ ఫ్రేమ్స్ ఇవ్వండి, స్టార్టింగ్ ఎండింగ్. మళ్ళీ ఎడ్జ్కి కీ ఫ్రేమ్ ఇవ్వండి అండ్ స్టార్టింగ్కి కొంచెం ఫ్రంట్కి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఇలా దీన్ని యానిమేట్ ఇలా చేయండి. ఫస్ట్కి ఇంకా అటు మూవ్ చేసుకోండి, కొంచెం పెంచండి. మిడిల్కి కొంచెం, ఎండింగ్కి కొంచెం. ఇలా యానిమేట్ చేస్తే ఇలా యానిమేషన్ వస్తుంది. ఈ యానిమేషన్ సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.